శ్రీను వైట్ల గారు ఫస్ట్ ఆనందం అనే ఒక మూవీ హ్మ్. చేశారు. హ్మ్. దాంట్లో చిన్న పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ మొత్తం కామెడీ హ్మ్. హీరోలందరితో కలిపేసి అసలు అది ఉంటది. మంచిగా ఆ సీన్ కూడా చాలా బాగుంటుందండి. అది ఫస్ట్ అసలు ఆయన శ్రీను వైట్ల గారు అసలు ఆఫర్ ఇచ్చింది యాజ్ ఎ డైరెక్టర్ ఆ మూవీలో ఇచ్చారు. హ్మ్. సో పెద్ద డైరెక్టర్ కొంచెం అంటే నాన్నగారు అప్కమింగ్ డైరెక్టర్స్ చాలా బాగా టాలెంట్ ఉన్న పర్సన్. ఏ క్యారెక్టర్ ఎట్లా చిన్నది పెద్దదని తీసుకునేవాళ్ళు కాదు, ఏదైనా చేసేవాళ్ళు. హ్మ్. సో చేశారు. తన నెక్స్ట్ మూవీలో కూడా ఇట్లానే 1 డే 2 డే క్యారెక్టర్ సొంతంలో సార్ అంతే అది కూడా చేశారండి. ఆ! అంటే జస్ట్ వన్ డే ఆర్ 2 డే హ్మ్. క్యారెక్టర్స్ ఇవన్నీ. హ్మ్. సో నెక్స్ట్ కూడా చేశారు. అలాగే థర్డ్ మూవీ ఏదో అడిగారండి. హ్మ్. సేమ్ అది కూడా ఇలానే వన్ డే ఆర్ 2 డే క్యారెక్టర్ అడిగారు శ్రీను వైట్ల గారిది. ఓకే. సో అప్పుడు ఆయన చేయనన్నారు. హుహు. డైరెక్ట్గా అనేసారు. డైరెక్ట్గా ఆయన కాంటాక్ట్లోకి వస్తే అంకుల్ ఇట్లా చేద్దాము ఈ మూవీలో ఇలా అని చెప్పేసి అంటే నేను చేయను. ఎందుకు ఏంటయ్యా నేను పెద్ద క్యారెక్టర్స్ చేయడానికి నేను పనికిరానా? ఓహ్! ఏంటి 1 డే 2 డే క్యారెక్టర్స్కే పరిమితమా నీ డైరెక్షన్లో? హ్మ్. సో ఏదన్నా మంచి క్యారెక్టర్ నేను నాతో చేయించుకోగల క్యారెక్టర్ నీకు అనిపిస్తే అప్పుడు చేస్తాను. సో ఫస్ట్ 2 మూవీస్ చేశాను. ఇంక ఆయన అంటే ఎందుకు అప్పుడు చెప్పేశారు అలా. హ్మ్. సో అనేటప్పటికి ఓకే అన్నారు. ఇంక అప్పుడు ఎవరు ఆయన్ని అంటే అనుకోలేదు. డాడీ కూడా అలా రిజెక్ట్ చేస్తారని వాళ్ళు అనుకోలేదు. సో వాళ్ళు ఏం ఫోర్స్ చేయలేదు మళ్ళీ చేయమని చెప్పి.